ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ముంగిట్లో అందమైన రంగవల్లులు, భోగాలను అందించే భోగిపళ్ళు, అల్లులకు స్వాగతం పలికే తోరణాలు, కష్టాలను దహించే భోగి మంటలు. ముందుగా ఈటీవీ అభిరుచి డైట్ మెను ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ కాబట్టి స్పెషల్గా అలేఖ్య గారు ఏ రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. వెల్కమ్ అండి. ముందుగా మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఎవ్రీ టైం మనకి ఈ ఛాన్స్ రాదు కదా, కలిపి ఇలా జరుపుకునే రోజు చాలా తక్కువ డేస్ ఉండేవి. సో చాన్నాళ్ళు అయిపోయింది. అవును, మనకు చాలా రేర్గా ఈ ఛాన్స్ వస్తుంది అనమాట కలిసి పండుగ జరుపుకోవడానికి. సో చక్కగా భోగి పండుగ తగ్గట్టుగా యాక్చువల్లీ మనం 4 days కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా, సంక్రాంతి కానీ భోగి, కనుమ, ముక్కనుమ అని చెప్పేసి. ఈ 4 daysలో మీ ఫేవరెట్ పండుగ ఏది? నాకు భోగి చాలా ఇష్టం. సంక్రాంతి కంటే భోగి ఇష్టం. అవునా, ఎందుకు? లైక్ బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్స్ అందరూ గ్యాదర్ అయిపోయి ఆ భోగి మంటలు పెట్టుకోవడం, పిల్లలకి భోగి పండ్లు వేయడము, అవంతా బాగుంటుంది. సో స్పెషల్ డే కదా నిజంగానే. మిగతా డేస్లో కంపేర్ చేస్తే భోగి పండుగ అంటే చాలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటూ ఉంటాయి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి జనరల్గా అయితే? అంటే మాది కొంచెం రాయలసీమ సైడ్ కాబట్టి మా సైడ్ వచ్చేసరికి జనరల్గా నైటే మొత్తం ముగ్గులు అవి పెట్టేశాక ఎర్లీ మార్నింగ్స్ ఒక 3-4 ఆ టైంకి అంతా అందరు లేచేస్తారు అన్నమాట. లేచేసి మంచిగా, అంటే ఇప్పుడు ఇక్కడ అయితే చాలామంది చెక్క ముక్కలతో భోగి మంటలు వేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే ఎక్కువగా ఆ చెట్లు ఉంటాయి కదా, విరిగిపోయిన చెట్టు, ఎండిపోయిన చెట్టు కొమ్మలు కానీ లేకపోతే పిడకలు కానీ వీటితో వేసేవాళ్ళు అనమాట. అంటే అలా వేయడానికి ఒక రీజన్ ఉంది కాబట్టి, అంటే అలా స్మెల్ కానీ, ఇప్పుడు నీమ్ ట్రీస్ ఉంటాయి కదా, వేప చెట్లు, వాటితో భోగి మంటలు వేసుకోవడం వల్ల ఆ స్మెల్ ఏదైతే దాని నుంచి పొగ వస్తుందో దానివల్ల ఈ క్రిములు ఏమన్నా చనిపోతాయి, ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. అలానే అప్పుడు వేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని చెక్క ముక్కలతో వేసేసరికి దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోయింది. కానీ దీనికి కూడా ఒక రీజన్ ఉంది కదా, మీరు చెప్పినట్టుగానే కాకుండా పాత వస్తువులు కూడా మనం దాంట్లో వేసేస్తుంటాం భోగి మంటల్లో కూడా. సో భోగి స్పెషల్గా ఈరోజు ఏం రెసిపీ చేయబోతున్నారు? రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకునేది మేము భోగి రోజు కలకూరకాయ కూర, దాంతోపాటు నువ్వులతో జొన్న రొట్టె చేసుకుంటాము. బట్ ఇక్కడ జొన్న రొట్టె కొంచెం కష్టం కాబట్టి మనం కలకూరకాయ కూరతో పాటు నువ్వులు చపాతీ. ఓకే, సో భోగి స్పెషల్గా ఈరోజు అలేఖ్య గారు కలగూరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. భోగి స్పెషల్ కలకూరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్, ఉడికించిన క్యారెట్, చామదుంప ముక్కలు, ఉడికించిన వంకాయ, ఉడికించిన పచ్చిమిర్చి, ఉడికించిన సొరకాయ, ఉడికించిన బీరకాయ, నూనె, కారం, ఉప్పు, పల్లీ పొడి, మెంతుకూర, రెడీమేడ్ చపాతీ, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి. కలకూరగాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రిపేర్ చేసుకుందాం అయితే. ఏం చేస్తారు ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము. సో ఫస్ట్ మనం కట్ చేసుకున్న బీరకాయ వేస్తున్నాము. ఓకే, సో ఈరోజు మొత్తం కూడా మనం కట్ చేసి ఉడికించిన కూరగాయలన్నీ కూడా మనం ఇలా చేసుకుంటున్నాం. సొరకాయ ముక్కలు వేస్తున్నాను. నెక్స్ట్ ఉడికించిన బీట్రూట్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఉడికించిన చేమగడ్డ. కాదు, కొన్నేమో కొంచెం తొందరగా బాయిల్ అయిపోయి ఉంటాయి. ఈ దుంపలకి చెందిన ఫ్యామిలీస్ అన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అన్నీ కలిపి అయితే అయిపోతాయా సమానంగా? అంటే ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు మనకు 2 విజిల్స్కి సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లైక్ పోపులో వేసినప్పుడు కాసేపు వేగిస్తాం కాబట్టి కుక్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ మనము ఉడికించిన క్యారెట్ ముక్కలు వేస్తున్నాము. నెక్స్ట్ ఉడికించిన వంకాయ. ఓకే, సో వీటినంతా ఒక 1 minute వరకు ఫ్రై చేసుకుంటాం. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి జస్ట్ మీరు ఇందాక అన్నట్లు కొద్దిగా బీట్రూట్ అవి కొద్దిగా గట్టిగా ఉండొచ్చు కాబట్టి వాటిని ఫ్రై చేసినప్పుడు అవి కూడా మెత్తపడతాయి. ఓకే,
వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యాయి కాబట్టి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, కొద్దిగా పసుపు వేస్తాను, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం. ఇది కొంచెం కారం కారంగానే చేసుకుంటాం, మరి చప్పగా కాకుండా. బికాజ్ జొన్న రొట్టెతో తీసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఆ జొన్న రొట్టెతో తిన్నప్పుడు సరిపోతుంది. తక్కువ వేసుకుంటే మరి చప్పగా అనిపిస్తుంది. అయినా పండగ పూట కొంచెం బాగా తింటేనే బాగుంటుంది కదా. సో దీన్ని ఒకసారి కలిపేస్తాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఒకసారి కలిపేసుకున్నాం. ఓకే, సరేకే గారు ఇది బాయిల్ అయిపోయే లోపు మనం చపాతీ కూడా కాల్చుకుందాం. ఖచ్చితంగా నేను ఇటువైపు చేసేస్తాను. సో మనం ఇప్పుడైతే చపాతీలు తీసుకున్నామండి. దీని కాంబినేషన్, ఈ కర్రీ కాంబినేషన్ అయితే జొన్న రొట్టెతో చాలా బాగుంటుందంట. మీరు అలా ట్రై చేయండి. ఇక్కడ కూడా డైటేనా? ఎక్కడైనా డైటే. ఎక్కడైనా డైటే. కొంచెం కూడా ఆయిల్ లేకపోతే నెయ్యి అలా కూడా వేసుకోకూడదు. సరే పండగ కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి ఆయిల్ వేస్తాం. ఓకే, కాదు ఇన్ని చెప్తూ ఉంటారు కదా, మీ క్లయింట్స్ తట్టుకుంటారా మిమ్మల్ని ఇలా, అబ్బా ఇది తింటాం మేడం ఓకేనా కొంచెం అని చెప్పి ఎప్పుడైనా చీట్ డేస్ అలాంటివి ఏమైనా ఉంటాయా కాల్స్లోని? ఇంకా చెప్తారు, అంటే బయట మామూలుగా మేము అనుకొని మేము యూట్యూబ్లలో అలా ఫాలో అయినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చేస్తాం, మీ దగ్గరే చాలా లిబరల్గా ఇస్తారని చెప్తారు. అవునా, మీరే లిబరలా? దీని మీద మనం నువ్వులు కూడా వేసుకున్నాము. ఓకే, వేయండి. ఫస్ట్ వచ్చేసరికి పల్లీ పొడి యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తాం. ఓకే, ఇంకా అప్పుడే మనం ఇంట్లో టెంకాయలు కొడతాం కదా, ఆ కొబ్బరి తురిమేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాం. ఇది అయిపోతే ఇంకొక చపాతీ వేద్దాం. అయిపోయింది కదా? అయిపోయింది. సో ఫైనల్గా కొద్దిగా మెంతి ఆకు వేసేస్తాం. ఓకే, ఇందాక చెప్పారు కదా ఏదో ఒక ఆకుకూర కూడా వేసుకుంటాం అనేసి, ఈరోజు మెంతి కూర తీసుకుంటారా? కావాలంటే కొంచెం తోటకూర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ జనరల్గా కర్రీస్లో మెంతి కూర వేసినప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకే, సో మనం కర్రీ కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే, అశ్విని గారు భోగి స్పెషల్ కలగూరకాయ కూర విత్ నువ్వుల చపాతీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేశారు. ఓకే, ఎస్ ఫైనల్లీ భోగి స్పెషల్ కలకూరగాయ కూర అండ్ అలాగే నువ్వుల చపాతీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. భోగి స్పెషల్ కలకూరగాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బీట్రూట్, ఉడికించిన క్యారెట్, చామదుంప ముక్కలు, ఉడికించిన వంకాయ, ఉడికించిన పచ్చిమిర్చి, ఉడికించిన సొరకాయ, ఉడికించిన బీరకాయ, నూనె, కారం, ఉప్పు, పల్లీ పొడి, మెంతుకూర, రెడీమేడ్ చపాతీ, తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి. కలకూరగాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఉడికించిన బీరకాయ, సొరకాయ, బీట్రూట్, చామదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు వేసి కలుపుకుని కుక్ చేసుకోవాలి. తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో రెడీమేడ్ చపాతీ, నూనె వేసి దానిపైన తెల్ల నువ్వులు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు కడాయిలో పల్లీ పొడి, కొబ్బరి పొడి, పచ్చిమిర్చి వేసి కలుపుకొని, మెంతికూర కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, భోగి స్పెషల్ కలకూరగాయ కూర రెడీ. భోగి స్పెషల్ కలకూరగాయ కూర అండ్ అలాగే చపాతీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. దీంట్లో ఎక్కువగా మనకి నువ్వుల ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. చపాతీతో తింటున్నాం కదా అందుకు.
అంటే నేను కర్రీలో నువ్వులు వేయలేదు కదా, నువ్వుల ఫ్లేవర్ అంటారని చూస్తాను. నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఎందుకంటే చపాతీతో తిన్నాం కాబట్టి. ఎక్కువగా మీకు ఈ కలగూరగాయ కూర రుచి తెలియాలి అంటే కనుక జొన్న రొట్టెతో తీసుకోండి, ఇంకా బాగుంటుంది. సో కర్రీ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, ఆల్ మిక్స్డ్. ఫస్ట్ టైం తింటున్నాను. అంటే ఇన్ని వెజిటేబుల్స్తో జనరల్గా తింటాం కానీ ఇలా కూర కింద ప్రిపేర్ చేసుకుని ఆల్ వెజిటేబుల్స్ ఎప్పుడూ తీసుకోలేదు. సో రాయలసీమ స్పెషల్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. మీకు ఇంకా మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఎస్, భోగి స్పెషల్గా ఈరోజు అయితే నిజంగానే నేను ఫస్ట్ టైం తింటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే. కలకూరగాయ కూర అంట, మీరు కూడా ప్రిపేర్ చేసుకుని పరుకు చేసుకోలేకపోతే కనుక అది కూడా విత్ జొన్న రొట్టె. ఎస్, వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి అండ్ అలాగే డైట్ మెనూ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.